ఎవరైనా పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో కలకాలం బాగుండాలి అని దీవించే పరిస్థితులు చూస్తూ ఉంటాం. కానీ వేణుస్వామి మాత్రం మీరు విడిపోతారు, మీరు 6 నెలలే, మీరు 3 నెలలే, నెక్స్ట్ మీరు విడాకులే, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే జరగొద్దు అని తెలుసు కాబట్టి. నన్ను ఏకుతారు జనాలు. రాత్రి అయితే నన్ను ఆడుకుంటారు, నన్ను ట్రోల్ చేస్తారు. ఇప్పుడు నేను 99 చెప్తే జరిగితే ఒక్కటి జరగకపోతే నేను ఆడుకుంటారు. సో నేను కూడా అందరితో సమానమే. సో నేను రోడ్డు మీద ఉండే వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు లోపల జీవితాన్ని గడిపే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఇప్పుడు రకుల్ప్రీత్ సింగ్ ఉంది, రకుల్ప్రీత్ సింగ్ ఎంగేజ్మెంట్ కాగానే చెప్పిన వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పిన. ఇప్పుడు ఆమె కెరియర్ డౌన్ అయింది. ఎందుకు? ఎంగేజ్మెంట్ కాగానే డౌన్ అయింది. నేను అదే చెప్తున్నా. అంటే షష్టాష్టకాలు అయినప్పుడు జాతకంలో 9:5 కానీ షష్టాష్టకాలు అయినప్పుడు కానీ ఫైనాన్షియల్గా పడిపోవడము, జైలుకి వెళ్ళడము, కోర్టు వివాదాలు ఇవన్నీ ఏర్పడతాయి. పెళ్లి జరుగుతుందా? ఇంతకీ పెళ్లి జరిగినా విడిపోతారు. ఓకే, పెళ్లి జరిగినా విడిపోతారు. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు సమంత నాగ చైతన్య గురించి నేను మాట్లాడినప్పుడు నన్ను అమ్మ నా బుద్ధులు తిట్టిరు. ఇవాళ పరిస్థితి ఏంది? సో జనాలు బిలీవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ రోజు నాకేదో నష్టం జరిగినప్పుడు నన్ను తిట్టిరు జనాలు. అంటే నాకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను తిట్టిరు. బట్ నేనేమన్నా అంటే 6వ స్థానంలోకి శని వచ్చిండు. 2017 డిసెంబర్ 21వ తారీఖు నాడు రాత్రి 8 గంటలకు శని 6వ స్థానంలోకి వస్తే 8:25కు నా లైఫ్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది. సో 8:25 నిమిషాల తర్వాత శని తన ప్రభావాన్ని చూపించిండు. నేను ఒకటే మాట చెప్పిన, ఇంటికి పోయి ఇంకా తిరుగులేదు వేణుస్వామికి అని చెప్పిన. అంటే నాకు తెలిసి ఏం జరుగుతుందో అని. ఎప్పుడు నెగిటివే కాదు, పాజిటివ్ కూడా జరుగుతుంది. నేనే ఉన్నా, నాకే వ్యక్తిగతంగా ఒక 4-5 సంవత్సరాల కింద ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేయాలని వచ్చేసి విపరీతంగా టార్గెట్ చేసిండు, నన్ను బ్లేమ్ చేసిండు, నన్ను హంగామా చేసిండు. నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏది వాడకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోకుండా, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి పోకుండా, ఏ బీజేపీ వాళ్ళ దగ్గరికి పోకుండా నన్ను నమ్ముకున్న అమ్మవారి దగ్గరికి పోయి నేను చేయాల్సిన పూజ చేసిన. నేను గుమ్మడికాయ కొట్టినా ఆయన ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోయిండు. అంటే దేశాన్నే వదిలిపోయిండు. ఇంకో గుమ్మడికాయకి ఎక్కడికి పోతాడో అమ్మవారికే తెలియాలి. అంటే ఓన్లీ ఒకే ఒక గుమ్మడికాయతోటి నేను చేసిన పూజ కంప్లీట్ చేసి నా శత్రువు వీడు అనుకొని నేను టార్గెట్ చేసి గుమ్మడికాయ కొడితే ఆ వికెట్ ఎగిరిపోయి ఆస్ట్రేలియాలో పడ్డది. ఇప్పటికి 5 సంవత్సరాలు ఆస్ట్రేలియా నుండి రాలేక పీక్కోలేక లాక్కోలేక తెస్తున్నాడు. అంటే అంత పవర్ఫుల్గా మీరు అది చేశారు. ఎందుకు చేయను? నేను అందరితో ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ పెద్ద విషయం కాదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మై దేకులుంగా అన్నాడు, కోయిబీ నై దేక్ సక్తే, ఎవ్వరు చూసుకోవాల్సిన పని లేదు. నిజంగా నా జ్యోతిష్యం కరెక్ట్ అయితే, నేను చేసే పూజల పవర్ కరెక్ట్ అయితే నేనే చూసుకుంటా. దీనికి వాడినో వీడినో ఉసిగొల్పి అట్లాంటి పిచ్చి పనులు చేసేది ఏం లేదు. ఆయన మీద ఇవాళ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయింది. హైదరాబాద్కి వస్తే ఇండియాలో దిగగానే అరెస్ట్ చేస్తారు. ప్లస్ ఆయన ఇవాళ ఆస్ట్రేలియాలో భార్య సంపాదన మీద బతుకుతున్నాడు. 23 తర్వాత అనేక అద్భుతాలు జరుగుతాయి. రాజకీయాలన్నీ కూడా January 23 తర్వాత మారుతాయి. దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దీంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ మాట పదే చెప్తూ ఉన్నారు. అంతలా ప్రభావితం చూపించే ఆస్కారం ఎందుకుందంటారు? ఆ January 23 తర్వాత శని మారుతూ ఉన్నాడు. 2023లో శని మారుతూ ఉన్నాడు. మనకు ఎప్పుడైతే శని 2019లో 20లో మారినాడో, ఆ మారినప్పుడు కరోనా వచ్చింది. మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది. సో షష్టగ్రహ కూటమి అనేది 2019 26వ తారీఖు నాడు ఏర్పడ్డది. 2019 డిసెంబర్ 26. ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. తర్వాత మళ్ళీ శని మారుతున్నది 2023లో. 23 జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి. మనకు కుంభంలోకి శని వస్తున్నాడు. కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే, గురువు మారగానే దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని పరిపాలించే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి లీడర్లు. జాతకాలు కలవకుండా కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చా? చేసుకుంటే డివోర్స్ అవుతుంది. ఓకే, జాతకాలు అష్టవర్గ కూటమి అని ఒకటి ఉంటుందమ్మా. అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే 8 కలవాల. ఓకే, ఈ 8లో ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది. డబ్బు, ఆరోగ్యం, సంతానం, వైధవ్యం, కష్టాలు, తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలుపు తల్లిగారి సౌఖ్యం, అత్తగారి సౌఖ్యం, లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమేటిక్గా పుట్టడం. 8 రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం మినిమం 6 కలిస్తే చేసుకోవాలి. ఓకే, కానీ జనాలు దీంట్లో 2 కలవకుండా చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? పుట్టే పిల్లలు ఆటిజంతో పుడతారు, లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు, లేకపోతే భార్యాభర్తలు విడిపోవచ్చు, లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు. అంటే అబ్బాయి అమ్మాయిలో ఒకరి తల్లిదండ్రులు మాటలు ఉండకపోవచ్చు, లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు, లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు. ఎవరైనా పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో కలకాలం
బాగుండాలి అని దీవించే పరిస్థితులు చూస్తూ ఉంటాం. కానీ వేణుస్వామి మాత్రం మీరు విడిపోతారు, మీరు 6 నెలలే, మీరు 3 నెలలే, నెక్స్ట్ మీరు విడాకులే, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అది జరగొద్దు అని తెలుసు కాబట్టి. అంటే అట్రాక్ట్ చేయడమా, నెగిటివ్ వర్డ్స్ చెప్తే ఎక్కువగా ఏం లేదమ్మా, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇంటర్వ్యూ చేసే దగ్గర నుండి 4 కిలోమీటర్ల దూరం వెళ్తే సినీ మ్యాక్స్ అనేటువంటి ఒక థియేటర్ ఉంది. దాంట్లో కిషోర్ అని ఒక అబ్బాయి పనిచేసేవాడు, పేర్లు కూడా చెప్తున్నా ఎంక్వైరీ చేసుకుంటారని. కిషోర్ అనే అబ్బాయి అక్కడ జిఎంగా పనిచేస్తూ ఉండే. వాడు ఒక అమ్మాయిని ప్రేమించిండు. వాడు అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళిద్దరు జాతకాలు చూసి, అరే నీకు ప్రాణగండం ఉందిరా, మీ ఇద్దరికి షష్టాష్టకాలు అయినాయి, నువ్వు చనిపోతావు ఈ అమ్మాయిని చేసుకుంటే, నువ్వు చేసుకోక బిడ్డ అని చెప్పిన. అంటే నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోలేదు కానీ ఇంచుమించు పెళ్లి వరకు వెళ్ళిపోయారు. అంటే మిగతా విషయాలన్నీ జరిగిపోయినాయి. ఓకే. ఒకరోజు రాత్రి వాడు సినిమాక్స్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు చెస్ట్లో చిన్న పెయిన్ లాగా అనిపిస్తే, వాడి ఏజ్ 32 years, చెస్ట్లో పెయిన్ వచ్చినట్టు అనిపిస్తే డాక్టర్ దగ్గరికి పోతే నీకేం కాదు యాసిడిటీ అని ర్యాంటాక్ ఇచ్చి ఇంటికి పంపించిండు. ఇంటికి పోయిన 10 నిమిషాలకు హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఓకే. ఇన్ని గొప్పలు మాట్లాడుతున్నాం మనం అందరము. పొద్దున్న లేస్తే విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేసేటువంటి కర్ణాటక హీరో చనిపోవాలని రూల్ ఎక్కడుంది? ఎందుకు చనిపోయాడు? మరి ఎక్సర్సైజ్ చేస్తే బతకాలి కదా, ఎందుకు చనిపోయాడు? సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? రియా చక్రవర్తి కాంబినేషన్తో ఆయనకు ఉన్నటువంటి గ్రహ బలమైంది. ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తే కదా, ఎందుకు సూసైడ్ చేసుకుండు? మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి నేను చెప్పిన దానికి శాస్త్ర ప్రామాణికం ఉంది, నా సొంత కవిత్వం కాదు. ప్రతి ఒక్కటి నేను మాట్లాడింది షష్టాష్టకాల గురించే మాట్లాడినా. గౌతమ్ రెడ్డి గారు ఎందుకు చనిపోయారు? షష్టాష్టకాలే అంటే మీరు అనొచ్చు, పెళ్లికి షష్టాష్టకాలకి ఏం సంబంధం? పెళ్లి చేసుకుంది 30 ఏళ్ళ కింద. ఆ ఇంట్లో షష్టాష్టకాల కాంబినేషన్ కలిగిన పిల్లలు పుట్టినప్పుడు చనిపోతారు. అంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఎల్ఐ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఎప్పుడో 20 ఏళ్ళ కింద పెళ్ళి అయింది, సడన్గా ఈరోజు చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే, ఉదాహరణ ఎల్లయ్యేది మృగశిర నక్షత్రం అనుకుందాం, మృగశిర నక్షత్రం ఎల్లయ్యేది అనుకుందాం. వాళ్ళ ఇంట్లో ఒక పాప పుట్టింది, ఆయన బిడ్డకు బిడ్డ, ఆ బిడ్డది చిత్తా నక్షత్రం అనుకుందాం, ఈయన చనిపోతాడు. తాత. ఓకే. సో ఈ షష్టాష్టకాలు చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాల కాంబినేషన్ ఎక్కడన్నా రావచ్చు. వ్యాపారంలో గొడవలు రావచ్చు, అత్తాకోడల మధ్యన గొడవలు రావచ్చు, ప్లస్ ఇంట్లో కుటుంబంలో మ్యారేజ్ జరిగినప్పుడు గొడవలు రావచ్చు. అత్తాకోడలు అంటే మర్చిపోయాను, బ్రహ్మణికి అలాగే చంద్రబాబు గారి వైఫ్కి కూడా ఈ మధ్య కాలంలో బాగా ఇష్యూస్ అవుతున్నాయని న్యూస్ వస్తూ ఉన్నాయి. సెలబ్రిటీస్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ కామన్ అమ్మ అవన్నీ. ఇప్పుడు గొడవలు అనేది అదే చెప్తున్నా, సహజం అవన్నీ, అది పెద్ద విషయం కాదు. రెండో అమ్మాయి అడ్మినిస్ట్రేటరు, అంటే నిరీ పెద్ద కొట్లాటలు అంటే రోడ్డెక్కే కొట్లాటలు ఏముంటాయి? మిస్అండర్స్టాండింగ్స్ ప్రతి ఇంట్లో కలియుగంలో మిస్అండర్స్టాండింగ్స్ సహజం, వాటిని పెద్దగా చూడాల్సిన పని లేదు.